హాయ్ గుడ్ గాయ్స్, మార్నింగ్ గుడ్ ఎవ్రీవన్. మార్నింగ్. వెదర్ అయితే ఈరోజు చాలా మేమంతా వర్షం రెడీ పడుతుంది. అదే మేమంతా రెడీ అయిన తర్వాత వర్షం పడుతుంది ఫుల్. కేబుల్ కార్ ఇంకా వ్యూ ఏం కనిపించదు అనిపిస్తుంది. యాక్చువల్లీ అక్కడ మౌంటైన్స్ విజిబిలిటీ లేదు ఉన్నాయి. అసలు. మీకు కనిపిస్తున్నాయి? అక్కడికే వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్తున్నాం. అసలు కనిపించట్లే, విజిబిలిటీనే జీరో జీరో విజిబిలిటీ. విజిబిలిటీ. ఓకే. సో నిన్న మేము క్లూక్లో ఫ్యాన్సీ పెన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. బట్ బుక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు జస్ట్ టూర్ గైడ్ అంట అంతే. మేము 4,000 పర్ పర్సన్ ఈచ్ పర్సన్ పెట్టి కొన్నాము. బట్ అది కొన్నాక తెలిసింది ఏంటంటే అది ఓన్లీ టూర్ గైడ్కి మనీ అది. సో రిమైనింగ్ ఫ్యాన్సీ పెన్ టికెట్ ప్రైస్ వచ్చేసి మళ్ళీ ఎంత ఉందన్నాడు? $55. సో ఆల్మోస్ట్ 5,000 పడుతుంది. సో అది సపరేట్గా కొనాలి. సో చూద్దాం ఈరోజు అసలుకి ఏం చేస్తామో, ఎలా ఉంటుందో, వెదర్ ఎలా సహకరిస్తుందో మాకు. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వెళ్తున్నాం. 6:30 to 9 ఉందంతా. ఎప్పుడు యాక్చువల్గా లేట్గా స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్యాన్సీ పెన్కి స్టార్ట్ అవుతాం. ఇక్కడికే రావాలి మళ్ళీ. ఇది క్యాట్ విలేజ్ మనం వెళ్ళేది. మీకు ఇలా కాస్ట్యూమ్స్ ఉంటాయి, లోపల కూడా ఉంటాయంట. అక్కడ వేసుకోవడానికి తీసుకొని మేకప్ కూడా చేస్తున్నారు. మేకప్ చేసుకొని వేసుకోవచ్చు. là con ấy chồng là bình thường đấy. We call like black Hmong people, but we know black light skin. We work and then we were doing cool. After cool, we change to white color like this, and after change color, we just everything. So like the older people, they can we are different language with Vietnamese people. So the older people they cannot speak Vietnamese language. So everyone they just all from farmer. They wouldn't have a job to doing. And you can see like this one is we made from the hemp. This one called like hemp fabric. So inside the house like this, we will have around like. Now we already in the village center. We just walk by step, but we walk around like 100. You can see down here is a waterfall in that side, and inside the yellow house is a power station. We got French people there make first power station in Vietnam. Inside the yellow house, but now it's not working more. But if you want to look, you can. ఫోజులు ఎలా వేయాలి ఏంటి అని మొత్తం తను చూపిస్తాం. క్యాట్ విలేజ్ అనేది చాలా చిన్న విలేజ్, బట్ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దీని వెనకాలకు కూడా ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ ల్యాండ్స్కేపింగ్ ఇది లేదంటే ఇక్కడ వెదర్ వల్ల చాలా మంచిగా కనిపిస్తుంది. ఆ ఫ్లవర్స్ ఇవన్నీ కలిపి ఇక్కడ అందరు ఫోటో షూట్స్ చేస్తున్నారు.
పడి చిన్న వ్యాన్ లాగా పెట్టారనమాట. సో ఇప్పుడు క్యాట్ విలేజ్ కింద ఉంది, పైకి వెళ్తున్నాం, బయటికి ఎగ్జిట్. ఇది మోనా. బేసికల్లీ వాళ్ళు అక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారు. బాలి కంటే రష్ ఇక్కడే ఉన్నట్టు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ తీసుకోవడానికి ఇదంతే, నథింగ్ మోర్. ఇది మోనా విలేజ్ కానీ డిసప్పాయింటెడ్ వెదర్. చేస్తున్నావు బట్టి ఎక్కడ ఎలా రావాలో ఆలోచిస్తున్నా, అలానే తొందరపడి ఏదో ఒకటి రాయండి. Ticket 200,000 present 2 and 400. Okay. 2 to 400. That 2. Show money. So సారీ నో 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 వి డోంట్ వాంట్ ఎక్స్చేంజ్. మేము ఫైనల్లీ ఫ్రెండ్స్ But క్యాన్సిల్ let's say చేస్తున్నాం డ్యూ టు వెదర్. don't from nothing. ఫాగ్ ఉంది, మొత్తం విజిబిలిటీ లేదు. సో మేము కొంచెం Nâng khăn nhưng mà nhưng mà đây She's là going to fence. có biết đâu đây là băng All the tà best. tí. Enjoy. Enjoy. Okay, okay. సాపా స్టేషన్కి ఫెన్సిపన్ ట్రైన్ తీసుకోవడానికి వెళ్తున్నాం మేము. Then you would take the train here to number 5 and then I waiting you here. Okay? ట్రైన్ స్టార్ట్ అయింది. అది సాపా స్టేషన్, ట్రైన్ స్టేషన్. చాలా ఫాగ్ ఉంది. పైకి వెళ్తే అసలు ఏం కనిపించదు. ఇంకా బేసికలీ జీరో విజిబిలిటీ ఉంది ఈరోజు. నిన్న కొన్నా కొంచెం బెటర్గా ఉండే, కానీ ఈరోజు అయితే వావ్, ఇది కొంచెం ఏదో చూడడానికి బాగుంది అంతే. వీ కెన్ గో దేర్. హాయ్, ఒకసారి అలా వెళ్ళి చూస్తాం ఏమేమి ఉన్నాయో అంతే. గార్డెన్, ఇది రోజ్ గార్డెన్. ఏదో గార్డెన్ అంట. ఆ గార్డెన్ లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, రియల్ ఫ్లవర్స్ అటు సైడ్ ఉన్నాయి అనుకుంటా. సన్ వరల్డ్ అదే, కానీ వి కాన్ సీ ఎనీథింగ్. అసలు మంచిగా ఉంటుంది తెలుసా ఇది, కానీ ఏం కనిపించట్లేదు అసలు. అది సన్ వరల్డ్, ఇది టెంపుల్.
ఇది వచ్చేసి పైన 3rd ఫ్లోర్లో ఉంది, టెంపుల్ అనుకుంటా, సమ్ వియట్నమీస్ టెంపుల్. ఇక్కడ కూడా అంత రాశారు, ఇది ఇక్కడ అన్నీ రాశారు, ఇవేవో రాశారు. మై డ్రీమ్స్ కేమ్ ట్రూ, ఓ మై గాడ్, మే ఆల్ ద విషెస్ ఆఫ్ మై ఫ్యామిలీ కమ్ ట్రూ. నైస్, ఇవన్నీ విషెస్. ఇది టెంపుల్, మేబీ నమ్ముతారు అనుకుంటా అలా. స్టిక్స్ ఉన్నాయి ఇక్కడ, సో దట్ వీ కెన్ ఆఫర్ చేయడానికి, డ్రీమ్స్ కమ్ ట్రూ చేసుకొని విష్ చేయడానికి అక్కడ రాస్తున్నారు. మనం ఏం మనీ లేదు, వీ కెన్ ఆఫర్ అనమాట, అంతే. పెద్ద గంట ఉంది ఇక్కడ, డౌన్ స్టేర్స్ ఏదో ఉంది. ఇదంతా ఇన్స్టాగ్రామ్ వర్తీలకు ఉంది నాకైతే పిక్స్ దిగడానికి. పైన బుద్ధ ఉంటాడు అనమాట, మొత్తం ఫెన్స్ పైన, కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్న బుద్ధనే పెట్టారనమాట. ఇది అక్కడ పైన కష్టమైన వాళ్ళు ఇదో ఇక్కడికి రావచ్చు. స్కూల్ చాలా బాగుంది. కొంచెం వెదర్ మంచిగా ఉంటే ఇంకా మంచిగా కనిపించేది. ఈ వెదర్ని కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తారు యాక్చువల్గా. ఇక్కడ వెజ్ అంటే చాయ్ అనాలి, చాయ్ చాయ్. ఇది స్వీట్ అంట, థ్యాంక్ యూ. ఇది స్వీట్, ఇక్కడ ఆర్డర్ ఇచ్చాం, చూద్దాం ఎలా ఉంటుంది. కాలుతుంది. మాకు ఇక్కడ వెజ్ ఆప్షన్స్ చాలా కష్టంగా అవుతున్నాయి, సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం. ఇందాక కేక్ లాగా ఏదో తీసుకున్నాం, ఇప్పుడు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాం. కిందికి వెళ్ళి ఏమైనా చూస్తాం. Đây là nơi hội tụ đẹp về phong tục, trải nghiệm các quý du khách sẽ được chứng kiến tháng cho trẻ vui già. Khi đến với đồng bào người Xà Phó là sẽ có những trải nghiệm các công đoạn buổi xòe điệu sạp người Thái đậm mùi như ngày hội của cả cộng đồng. Hi, this is the Vietnam flag, guys. Two. ఇది 10,000 dong. 10,000 dongs అంట. అది జస్ట్ బ్రేస్లెట్, హ్యాండ్మేడ్ బ్రేస్లెట్. Bạc 100. Buộc dây may mắn cho cháu đi chơi vui vẻ, mạnh khỏe, bình an nhé. Cháu mạnh khỏe nhé. Thank you. Bye bye. ఓ గాడ్, అసలు ఏం కనిపించట్లేదు అసలు. ఇట్స్ టోటల్ జీరో విజిబిలిటీ. లైక్ దగ్గరికి వెళ్తేనే కనిపిస్తుంది అక్కడ ఏదో ఉన్నట్టు. వస్తూనే ఉంది, పోతూనే ఉన్నాం. ఇంకా చాలు. పొట్టికి ఇంకా అక్కడే కూర్చున్నాడు కాబట్టి నేను వెళ్ళి పిలుచుకొని వస్తా. ఇక్కడికి కష్టం, మేము ఇంకా రిటర్న్ అయిపోతాం. చాలా చల్లగా ఉంది. నేను ఓకే,
కొంచెం ఓకే నాకు చలి అని, తనకి కొంచెం ఎక్కువ చలి పెడుతుంది. సో వెళ్ళిపోతాం. అసలు నాకేం అర్థం కావట్లే, ఎక్కడ ఉన్నాం మనం. కెమెరాలో ఉన్న ఈ మాత్రం విజిబిలిటీ కనిపిస్తుంది కానీ రియల్గా అయితే ఏం కనిపిస్తలేదు అసలు, మొత్తం తడిచిపోయినాం అసలు. చిన్న ఇండియన్ రెస్టారెంట్. ఏం ఆర్డర్ ఇద్దాం? స్టార్టర్స్ లెమన్ కొరియండర్ సూప్ ఆర్డర్ ఇచ్చాం. ఓకే ఉంది టేస్ట్, పర్లేదు, రావచ్చు. ఈ చేపలు ఇది దొరకడం ఎక్కువ అనిపించింది నాకు. ఇది చాలా ఫ్రైడ్ అయినట్టుంది. మంచూరియా క్రిస్పీ అని ఉంది ఒకటి, ఇంకొకటి చికెన్ నూడిల్స్ తీసుకున్నాం. యాక్చువల్గా వేరేవి కూడా ట్రై చేయొచ్చు, బటర్ నాన్స్, బిర్యానీస్, నూడిల్స్ ట్రై చేసాం. ఎట్లా ఉంది? గుడ్. గుడ్. పన్నీర్ రోటీ చెప్పేసారు, గార్లిక్ నాన్. No, separate order. Yeah. సాయి బ్లాగ్కి హాయ్ చెప్పు. బ్లాగ్లో హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, నీ హాయ్ ఫ్రెండ్స్ని అడుగుతుంది ఇది. ఓకే ఓకే సాయి, కనిపించినావు, బాగా కనిపించినావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ కపుల్. థ్యాంక్ యూ. మా మ్యారేజ్ డేకి స్వీట్ ఇప్పించారు. హాయ్ ఆల్. ఇంకా ఈరోజు మేము హనాయ్కి వెళ్తున్నాం. సాపా నుంచి స్టార్ట్ అయ్యి 3కి బస్సు ఉంది. యాక్చువల్లీ ఇంకా ముందర బుక్ చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే 2 days నుంచి కంటిన్యూస్ వర్షాలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఏం ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. 1 day ఎక్స్ప్లోర్ చేసినాం కానీ 2nd డే అంతా రెస్ట్ అయిపోయింది మాకు. ఈరోజు 6కి ఉండేది. యాక్చువల్లీ ఏమంటారు, ఆల్పైన్ కోస్టర్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఈ వెదర్లో ఏ కోస్టర్ వద్దు అనుకున్నాం. ఇంకా వర్షం పడుతూనే ఉంది. యాక్చువల్లీ మా ప్లాన్ ఈరోజు ఆల్పైన్ కోస్టర్కి వెళ్ళాలని ఉండే, అందుకు 6కి చేసుకున్నాము. కానీ ఇప్పుడు కొంచెం తొందరగా వెళ్తే బెటర్ అని 3కి అడిగినాం అనమాట. 3కి ఉంది, వెళ్ళిపోతాం అనమాట మేము. ఇంకా అక్కడ హనాయ్కి చేరుకొని డైరెక్ట్గా మనకి ఎక్కడ ఫ్లైట్ మళ్ళీ రేపు మార్నింగ్ 7 o'clockకి ఫూకాక్కి ఫ్లైట్ ఉంది. ఫుడ్ కొంచెం కష్టమైంది కానీ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ, సో అవి తినచ్చు మనం. అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే బాన్మీ ఒకటి ఉంది. ఇక్కడ వియట్నాంలో అయితే బాన్మీ, అవి బాగానే ఉన్నాయి. మంచి దగ్గర ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. బాన్మీ నచ్చింది మాకు. స్వీట్స్ కూడా, కాఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ అయితే. నాకైతే నా ఫేవరెట్ కాఫీ కాబట్టి నేను అసలు ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేస్తున్నా కాఫీతో. విహాన్ గళ్ళకి ఎంజాయ్ నచ్చింది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే షాపింగ్. నైట్ మార్కెట్ లో అసలు క్రేజీ క్లాత్ అయితే అసలు ఇంత బాగుంటుంది. 400-500కి అసలు నేను అనవసరంగా లగేజ్ తీసుకొచ్చిన. ఓన్లీ ఒక్కొక్క ప్యాంటే కొనుక్కున్నాము, కానీ మేము రూమ్కి వెళ్ళి వేసుకున్న తర్వాత తెలిసింది అది ఎంత క్వాలిటీ, ఎంత బాగుండే అని. మళ్ళీ ఈరోజు ఒకవేళ ఛాన్స్ దొరికితే మేము ఒకవేళ తొందరగా రీచ్ అయ్యి 3కి వెళ్ళినాం కదా, అవ్వదు. ఇన్ కేస్ ఛాన్స్ దొరికితే మళ్ళీ తీసుకుంటాం. ఓకే బాయ్. లగేజ్లు అన్నీ పెట్టేసాము ఇక్కడ హోటల్లోనే ఇక్కడ చూడు. ఇదే మేము వెళ్ళే కేఫే. వెజ్ పో అండ్ స్ప్రింగ్ రోల్స్. ఇది 4 డిఫరెంట్ ఉంది. ఇది 4 ఫోనే స్ప్రింగ్ రోల్స్.
నైస్. ఎంత రేట్ చేస్తావు దానికి? 9 out of 10. It's good. You have to try spring roll. Yummy. వెజ్ ఫుడ్ దొరకక చాలా రోజులు అవుతుంది. హాయ్ ఆల్, ఇంకా మాది సాప్ అయిపోయింది. సో వీఆర్ మూవింగ్ టు హనాయ్. ఎయిర్పోర్ట్ నుంచి ఫుకాక్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము రూమ్ బుక్ చేసుకోలేదు హనాయ్కి. డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఎట్లా 7కి మాకు ఫ్లైట్ ఉంది. సో అలానే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. మరి చూద్దాం, ఒకవేళ తొందర వెళ్తే మళ్ళీ హనాయ్లో రూమ్ తీసుకుందాం అంతే. ఈ బస్ మేము లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇంకొంచెం బెటర్గా ఉంది. మసాజ్ సీట్స్ ఇక్కడ ఉన్నాయి, అంటే లిటిల్ కొంచెం దానికంటే బెటర్. ఇదేదో కొత్త స్నాక్ లా ఉంది, ఇది తీసుకున్నాం. చాక్లెట్ కుకీ స్టిక్. ఎంజాయ్. బస్ ఆపారు. రెస్ట్ రూమ్స్కి అయితే 3000 తీసుకుంటున్నారు. We are at airport right now. Yeah. బస్ ఎక్కేసాక సాపాలో తొందరగా వచ్చేసామన్నమాట. డ్రైవర్ ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చాడంటే అంత ఫాస్ట్ తీసుకొచ్చాడు. ఎక్కడ దిగుతారని ముందే అడిగాడు పాపం. హనాయ్లోనా లేదంటే ఎయిర్పోర్ట్ దగ్గరనా అని అడిగాడు. మేము ఎయిర్పోర్ట్ అని చెప్పినాం, ఎందుకంటే మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతుందేమో, ఎయిర్పోర్ట్లో ఉంటే అయిపోతుంది కదా ఈరోజు అనుకున్నాం. కానీ చాలా తొందరగా 9 కల్లా తీసుకొచ్చేసాడు. కాబట్టి 9 to 7, మళ్ళీ 7కి ఉంది ఫ్లైట్. మళ్ళీ రేపటికి కూడా మాకు 2K రూమ్స్ ఇస్తారు కాబట్టి ఎయిర్పోర్ట్ పక్కన రూమ్ ఉంది, అక్కడ బుక్ చేసుకున్నాము. గ్రాబ్ బుక్ చేసుకుంటాను. గ్రాబ్ బుక్ అవ్వట్లేదు, అందరు క్యాన్సిల్ చేస్తున్నారు. గ్రాబ్ క్యాన్సిల్ చేస్తున్నారంట. ఎప్పుడు లేని ఇప్పుడే అవుతున్నాయి మాకు ఇవన్నీ. మేబీ ఇది ఆడ్ టైమింగ్స్ అనుకుంటా, అందుకు అందరు క్యాన్సిల్ చేస్తున్నట్టున్నారు. ఈరోజు ఇక్కడే అనుకుంటా ఇంకా